వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజు తిరుమల అప్డేట్స్ కి స్వాగతము. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి రాగలను. ఇక ఈ రోజు ఫస్ట్ పాయింట్, మనందరం కూడా జనవరి 25వ తారీఖున తిరుమల కొండపైన రథసప్తమి వేడుకలన్నీ కూడా చక్కగా జరుపుకోవడం జరిగింది. స్వామివారి వివిధ 7 రకాల వాహన సేవలన్నీ కూడా మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, అలాగే యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్, ఆరతి ఛానల్లో కూడా మీ అందరికీ నేను పోస్ట్ చేశాను. ఇక 26వ తారీఖున మీ అందరికీ కూడా ఎటువంటి సర్వదర్శనం అయితే నేరుగా పంపించడం లేదు. ఈ రోజు మీ అందరికీ కూడా సర్వదర్శనం టోకెన్లు అనేవి విడుదల చేయటం జరిగింది. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. రేపు 27వ తారీఖు సంబంధించి అన్ని రకాల సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని 3 చోట్ల కూడా ఇవ్వడం జరిగింది. వివరాలన్నీ కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి. ఈరోజు మధ్యాహ్నం 12:15 రేపు 27వ తారీఖు సంబంధించి 14,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో అయితే విడుదల చేశారండి. అలాగే 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద విడుదల చేశారు. ఇవన్నీ కూడా రేపు 27వ తారీఖు సంబంధించి సర్వదర్శనం టోకెన్లు రిలీజ్ చేశారు. వీటి ద్వారా దర్శనం అనేది మీకు 4 నుంచి 5 గంటల్లోనే పూర్తిగా అయిపోతుంది. ఇక ఈ రోజు నుంచి మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాత మీ అందరికీ సర్వదర్శనము, నడక మార్గం టోకెన్లు అయితే భక్తులకి ఇస్తారండి. ఎటువంటి ఇబ్బంది అయితే మీకు ఏమీ లేదు, రండి, ఓకేనా. శ్రీవారి నడక మార్గం వారు కూడా రావచ్చు. మీకు శ్రీవారి నడక మార్గంలో వెళ్ళాలి అనుకుంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల లోపల వెళ్ళండి. అలిపిరి నడక మార్గం వాళ్ళైతే ఉదయం 5 నుంచి రాత్రి 9:30 వరకు వెళ్ళవచ్చు. ఈ 2 నడక మార్గంలో కూడా 12 సంవత్సరాల లోపల పిల్లలు తల్లిదండ్రులతో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే మీరు వెళ్ళగలరు, ఓకేనా. ఇక సెకండ్ పాయింట్, రేపు జనవరి 27వ తారీఖున ఉదయం 10 గంటలకు ఫిబ్రవరి నెలకి సంబంధించి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదల చేస్తారు. అలాగే రేపు 10 గంటలకు తిరుపతి లోకల్ శ్రీవారి టెంపుల్స్ అనగా పద్మావతి అమ్మవారి టెంపుల్, అలాగే కపిల తీర్థము, గోవిందరాజస్వామి టెంపుల్, ఇటువంటి లోకల్ టెంపుల్స్ అన్నీ కూడా సేవా టికెట్లు విడుదల చేస్తారు. బుక్ చేసుకోండి, ఓకేనా అండి. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు మార్చి నెలకి సంబంధించి మీ అందరికీ కూడా తిరుమల జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవ ఇవన్నీ కూడా విడుదల చేస్తారు. వీటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా నిన్న మన ఛానల్లో నేను పెట్టడం జరిగింది. ఒకవేళ ఎవరైనా బుక్ చేసుకోవాలి మార్చి నెల వాళ్ళు అంటే ఆ వీడియో ఒక్కసారి చూడండి, కమెంట్ సెక్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది, ఓకేనా అండి. ఇవన్నీ కూడా రేపటికి సంబంధించిన రిలీజ్ అప్డేట్స్ అన్నమాట. ఇక మరొక అప్డేట్ ఏమిటి అంటే, చాలామంది శ్రీవారి బ్రేక్ దర్శనం టోకెన్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే జనవరి 9వ తారీఖు నుంచి ఆఫ్లైన్లో శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు అయితే ఇవ్వటం లేదు. మీలో ఎవరైనా కూడా ఆన్లైన్లో 3 నెలల ముందుగా బుక్ చేసుకొని ఉంటే సంతోషం. లేదు అంటే ప్రతిరోజు మీ అందరికీ కూడా మీకు ఆన్లైన్లో కరెంట్ బుకింగ్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. దానికోసం tirupati-balaji.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు యూజర్ ఐడితో లాగిన్ అవ్వండి. నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఇక్కడ సర్వీసెస్లోకి వెళ్ళి శ్రీవాణి కరెంట్ డే డొనేషన్ అని మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్రొసీడ్ అవ్వండి. దీని ద్వారా ఈ కేటగిరీలో 10,000 రూపాయల డొనేషన్ మీరు పే చేసి వెంటనే మీరు దర్శన టికెట్ సపరేట్గా ఒక 500 పే చేసి బుక్ చేసుకోవచ్చు. ఇది మీరు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు ఈ టోకెన్లు ఓపెన్ చేస్తారు. దాదాపు 1000 టికెట్లు, 700 నుంచి 800, 1000 టికెట్లు దాకా ఉంటాయి. ట్రై చేయండి. కొన్ని సందర్భాల్లో 900 కూడా ఉంటాయి. మీరు దయచేసి ట్రై చేయండి. ప్రస్తుతానికైతే శ్రీవాణి బ్రేక్ దర్శన్ టికెట్లు కేవలం ఆన్లైన్ ద్వారానే, కరెంట్ బుకింగ్ ద్వారా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 3 నెలల ముందుగా మీరు
బుక్ చేసుకోవచ్చు. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈరోజు అనగా జనవరి 26వ తారీఖున ఆఫ్లైన్ ద్వారా తిరుమల కొండపైన 1950 రూములు అనేది విడుదల చేశారు. అలాగే నేను ఉదయం 11 గంటల స్టేటస్ చెప్తున్నానండి. ఆ సమయానికి 437 ఇంకా మీకు అందుబాటులో ఉన్నాయి. 50 రూపాయల రూములు, 1000 రూపాయల రూములు ఆఫ్లైన్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో ఏప్రిల్ వరకు ఎవరైతే బుక్ చేసుకోలేకపోయారో ఆన్లైన్ బుకింగ్ ద్వారా ఉదయం 5 నుంచి 9 గంటల లోపల ట్రై చేస్తే రోజుకి 2 నుంచి 3,000 మందికి రూములు ఖచ్చితంగా వస్తాయి. మీరందరూ కూడా బుక్ చేసుకోండి. ఓకేనా అండి? ఇక మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఏప్రిల్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రూములతో సహా బుకింగ్స్ అయిపోయినాయండి. మీరు ఎవరైనా కానీ దర్శనం చేసుకోవాలి ఏప్రిల్ వరకు అంటే ఫిబ్రవరి వాళ్ళైతే రేపు ఉదయం 10 గంటలకి హోమం టికెట్లు బుక్ చేసుకోండి. మార్చి ఏప్రిల్ వాళ్ళు హోమం టికెట్లు ఒక్కటే మీకున్న అవకాశము. ఇక చూడండి, నిన్నటి రోజు స్వామివారిని 84,014 మంది దర్శనం చేసుకున్నారు రథసప్తమి నాడు. అలాగే 35,131 మంది స్వామివారికి తలనీలాలు ఇచ్చారు. 3.69 స్వామివారి హుండీ కానుకలండి. ప్రస్తుతానికైతే ఈరోజు భక్తుల రద్దీ బాగానే ఉన్నది. ఆక్టోపస్ బిల్డింగ్ గోగర్భం డ్యామ్ వద్ద నుంచి క్యూ లైన్ అయితే ఉన్నది. ఈరోజు ఎటువంటి టికెట్ లేని వాళ్ళకి 20 నుంచి 30 గంటలు దర్శన సమయం పడుతుంది. ఎందుకు అంటే ఈరోజు కూడా సర్వదర్శనం క్యూ లైన్ అనేది లేదు కాబట్టి 30 గంటలు ఈజీగానే పడుతుంది. ఒకవేళ మీకు 300 రూపాయల టికెట్ కానీ 500 రూపాయల టికెట్ కనుక ఉంటే మీకు 3 నుంచి 4 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. ఇక రేపటి నుంచి మీ అందరికీ కూడా చంటి పిల్లలు, ఎన్ఆర్ఐలు, అలాగే మిలిటరీ, డిఫెన్సు ఈ దర్శనాలన్నీ కూడా పునః ప్రారంభమయ్యాయండి. అన్ని రకాల ఆర్జిత సేవలన్నీ కూడా కొండపైన జరుగుతాయి. ఆఫ్లైన్ ద్వారా సిఆర్ఓ ఆఫీస్లో మీరందరూ కూడా కళ్యాణము, ఉంజల సేవ, సుప్రభాతము ఏవైనా సేవలు మీకు అవకాశం ఉంటే తప్పకుండా మీరు బుక్ చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది అయితే ఏమీ లేదు. అలాగే మీరందరూ యథావిధిగా గతంలో ఏ విధంగా అయితే దర్శన టికెట్ల ద్వారా స్వామివారిని దర్శనం చేసుకున్నారో అన్ని రకాల దర్శన టికెట్లు మీ అందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరందరూ కూడా స్వామివారి దర్శనాన్ని రేపటి నుంచి వివిధ ఆఫ్లైన్, ఆన్లైన్ టికెట్ల ద్వారా మీరు చేసుకోవచ్చు. రూములు కూడా ఉన్నాయి. అలాగే రికమెండేషన్ లెటర్ల ద్వారా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ లెటర్ల ద్వారా కూడా మీరు చక్కగా తెచ్చుకొని మీకు కావాలి అంటే 300 రూపాయల టికెట్ అయినా, బ్రేక్ దర్శనమైనా, అలాగే రూములైనా మీరు పొందవచ్చు. ప్రస్తుతానికైతే అన్ని రకాల దర్శనాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మీరు రండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను మీరు అడగవచ్చు. ఇక దీనితో మీ అందరికీ కూడా అన్ని రకాల ముఖ్యమైన ఈవెంట్లు, పండుగలన్నీ కూడా తిరుమల కొండపైన పూర్తిగా జరగడం అయిపోయిందండి. ఇక మీరందరూ కూడా యథావిధిగా మరికొన్ని రోజులు సర్వదర్శనం టోకెన్లు, నడక మార్గం టోకెన్ల ద్వారా స్వామివారిని మీరు దర్శనం చేసుకోండి. అలాగే శ్రీవాణి వాళ్ళైతే ఆన్లైన్లో మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. సిఆర్ఓ ఆఫీస్లో మీ అందరికీ కూడా అన్ని రకాల దర్శనాలు అన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ట్రై చేయవచ్చు. ఓకేనా? మీకు ఏమైనా రానున్న రోజుల్లో డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. మీ అందరికీ కూడా నేను అన్ని రకాల సమాధానాలు కామెంట్ సెక్షన్లో చెప్తాను. మరి ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.